దేశ్ముఖ్ నాగపూర్ లో యూనివర్సిటీలో ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి సెలవు దొరికినప్పుడల్లా మెహరాజాద్ వెళ్లి బాబాను దర్శించుకునేవాడు. లేక బాబా గురుప్రసాద్ పూనాలో ఉంటే అక్కడికి వెళ్లి బాబాను దర్శించుకునేవాడు. అవి దేశ్ముఖ్ బాబా పరిధిలోనికి వచ్చిన తొలి రోజులు. ఒక వారం అతను బాబా దగ్గరికి ప్రయాణం అయిన సందర్భంగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేనేమో శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిని, ఆయన మహమ్మదీయుడో పార్సీయో. అతను కూడా నాలాగా ఒక హిందూ అయి ఉంటే నా గురువు హిందువు అని చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషించేవాడిని అనే ఆలోచన అతని మెదడులో మెరిసింది. వెంటనే దానికి సమాధానం కూడా దొరికింది. బాబా యొక్క పంచ సద్గురువులలో ఉపాసనీ మహారాజ్, అతడు నాలాగే శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడి కదా, ఈసారికి సకోరి వెళ్లి ఉపాసనీని దర్శించుకుందాం అనిపించింది అతనికి. వెంటనే సకోరి వెళ్ళాడు. సకోరిలో ఇలా కాలు పెట్టాడో లేదో ఉపాసనీ మహారాజ్ తన ఆశ్రమంలో నుంచి చేతిలో ఒక కర్ర పట్టుకొని మోసగాడ అని అరుస్తూ కొట్టడానికి వచ్చాడు. వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాడు సిడి దేశ్ముఖ్. వెనక్కి వెళ్లిపోయాడు. మనసు నిండా పశ్చాత్తాపం నిండిపోయింది. నేను తప్పు చేశాను, నా గురువైన మెహర్ బాబాను అనవసరంగా కాదనుకుని ఇతని దగ్గరికి వెళ్ళాను అని బాధపడ్డాడు. తర్వాత మళ్లీ సెలవులు వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాడు. ఏమీ ఎరగనట్టుగా మెహర్ బాబా దేశ్ముఖ్ ని అడిగారు. దేశ్ముఖ్, పోయిన సెలవులకు నువ్వు రాలేదేమి, ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. ఇక ప్రభువుకి తెలిసిపోయింది విషయం అని పోసగుచ్చినట్టుగా మొత్తం వివరాలన్నీ కూడా వెల్లడించాడు దేశ్ముఖ్. అప్పుడు బాబా అన్నారు, అయ్యో అమాయకుడా, నీకు నిజంగా సకోరి వెళ్ళాలి అని ఉంటే నాకు ముందే చెప్పొచ్చు కదా, నేనే పంపించేవాణ్ణి కదా అన్నారు. లేదు నాకిక వెళ్ళాలని లేదు అన్నాడు దేశ్ముఖ్. బాబా అన్నారు, అలా కాదు, నేను పంపిస్తున్నానుగా, ఈసారి నీవు వెళ్ళు సకోరి అన్నారు. అప్పుడు బాబా ఆదేశం మేరకు దేశ్ముఖ్ సకోరిలో అడుగు పెట్టాడు. వెంటనే ఉపాసని అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుని, ఇదిగో ఇతడు నా మేర్వాను పంపించగా వచ్చాడు ఇక్కడికి, ఇతడికి చాలా మర్యాదలు చేయండి అని తన శిష్యులకు చెప్పాడు. ఈ విధంగా దేశ్ముఖి ఒక విషయం తెలియవచ్చింది. అవతార పురుషుడు సద్గురువులు నిజానికి వాళ్ళు ఒకే చైతన్యాన్ని కలిగి ఉంటారు. మనము ద్వంద్వములో ఉండడం వల్ల వీళ్ళంతా వేరు అనుకుంటాము అనే సత్యాన్ని గ్రహించాడు. అవతార్ మెహర్ బాబా కీ జై.